నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనితలు పర్యటిస్తున్నారు. మంత్రులు లోకేష్, అనితలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మోందా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై రూపొందించిన సమగ్ర నివేదికను వారికి అందజేయనున్నారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో మోందా తుఫాన్ సృష్టించిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి సహాయం కోరడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశం కానున్నారు. మంగళవారం పార్లమెంటుకి చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తమ పార్టీ ఎంపీలతో మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మోందా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై రూపొందించిన సమగ్ర నివేదికను వారికి అందజేయనున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరనున్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులపై కేంద్ర మంత్రులతో కూలంకషంగా చర్చించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్ల పాలనలో విమానయాన ఖర్చులు 222 కోట్లు అని తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గగన విహారానికి జగన్ సర్కారు భారీ వ్యయం ఖర్చు చేసింది. కోవిడ్ లాక్డౌన్ లోనూ భారీగా వ్యయం కొనసాగింది. హెలికాప్టర్ ఛార్జీల కోసమే 87 కోట్లు చెల్లింపులు చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఏకంగా 222.85 కోట్లు వెచ్చించినట్లు తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తూ ఉన్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం. మొత్తం 5 ఏళ్ల ఖర్చును పరిశీలిస్తే విమానయాన ఛార్జీలకు 112.50 కోట్లు, హెలికాప్టర్ ఛార్జీలకు 87.2 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద 23.31 కోట్లు చెల్లించారు. హెలికాప్టర్ ఛార్జీల మొత్తాన్ని జిఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెల్లించినట్లు రికార్డుల్లో ఉంది. ఈ గణాంకాలు బయటకు రావడంతో అధికార తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ తీరును ఎండకడుతోంది. మంత్రి నారా లోకేష్ పర్యటన ఖర్చులతో పోలుస్తూ టీడీపీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. 18 నెలలు మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ తన హెలికాప్టర్ ప్రత్యేక విమాన ప్రయాణాలకి ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 కూడా తీసుకోలేదు. కానీ 60 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ 222 కోట్లు ఖర్చు చేశారు అని టీడీపీ ఆరోపించింది. మరొక వైపు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంలో మంత్రి నారా లోకేష్ తన హైదరాబాద్ ప్రయాణాలకు సంబంధించిన 77 విమాన టికెట్ల ఖర్చును పూర్తిగా సొంతంగానే భరించారని, ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడలేదని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి కోసం 2వ విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆదేశాలను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం 2వ విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు. 7 గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సిఆర్డీఏకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెదమద్దూరులో 1,018 ఎకరాల పట్టా, యండ్రాయి గ్రామ పరిధిలో 1,879 ఎకరాల పట్టా, 46 ఎకరాల అసైన్డ్ భూములతో పాటు కర్లపూడి, లేమల్లే 2,603 ఎకరాల పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి సమీకరించనుంది. ఇక గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో వడ్డమాన్లో 1,723.29 ఎకరాల పట్టా, 4.72 అసైన్డ్ భూమి, హరిశ్చంద్రపురంలో 1,448.9 ఎకరాల పట్టా, 2.29 అసైన్డ్ భూమి, పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేపట్టాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. 7 గ్రామాల్లో కలిపి 16,562.52 ఎకరాల పట్టా భూములు, 104.1 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించాలని సిఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించింది. ఈ భూ సమీకరణలో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు 2,830 కోట్లు జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలియజేశారు. ధాన్యం కొనుగోలుకి సంబంధించిన ఏ సమస్య అయినా వెంటనే తెలియచేయడానికి 1967 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెంబర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రైతులు ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ రావడంలో ఆలస్యం, ఆర్ఎస్కే మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్టీఓ పెండింగ్, రవాణా లేదా గోనె సంచుల కొరత, ఏదైనా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు ఆగిపోయినా తదితర సమస్యలపై 1967 కి కాల్ చేయవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు మండలాల వారీగా రైతులు, రైస్ మిల్లర్లు, ఆర్ఎస్కే నిర్వాహకుల్ని ఫోన్ ద్వారా సంప్రదించి ధాన్యం కొనుగోలు సమస్యల్ని తెలుసుకొని తక్షణ సూచనలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. నగర పారిశుధ్యాన్ని మెరుగుపరిచే క్రమంలో మీకే అవసరమైనా కూడా నిర్భయంగా చెప్పండని పారిశుద్ధ్య కార్మికులకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర భరోసా ఇచ్చారు. నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ సందర్శించి అక్కడ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని నోడల్ ఆఫీసర్లను కమిషనర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామకృష్ణాపురం, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉడా కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. రామకృష్ణాపురంలో పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారికి పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలుపవచ్చని తెలిపారు. పనిముట్లు, తోపుడు బళ్ళు అని బాగున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ నగర్, ఉడా కాలనీ రోడ్లో సైడ్ డ్రైన్ లో వ్యర్థాలు నిండిపోవటం గమనించి వ్యర్థాలను వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని, నగరంలో సైడ్ డ్రైన్లు, డివైడర్లు, రోడ్లపైన పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, ప్రత్యేకంగా సైడ్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించడం పైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆదేశించడం జరిగింది. తదుపరి అజిత్ సింగ్ నగర్ లోని అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియపరచవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. స్వయంగానే ఆహారాన్ని వడ్డించి అక్కడికి వచ్చిన ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో శాఖాధిపతులతో 2026-2027 బడ్జెట్ అంచనాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, క్యాపిటల్ ఆదాయం, ఖర్చుపై సమీక్షించారు. నగరాభివృద్ధికి శాఖల వారీగా అయ్యే ఖర్చు పరిశీలించారు. ప్రజల క్షేమం, నగరాభివృద్ధి కోసం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, నగర స్వచ్ఛత, ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో శాఖాధిపతులు తెచ్చిన బడ్జెట్ అంచనాలని శాఖాధిపతులు తమ సిబ్బందితో మరొకసారి సమీక్షించి బడ్జెట్ అంచనాలపై వచ్చే వారం నిర్వహించి సమీక్ష సమావేశంలో సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కూటమి ప్రభుత్వానికి జై భారత్ భీమ్రావ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సూచించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అనైతిక పనులు అన్న చందంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి ఉందని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తామని చెప్పారు. తీరు మార్చుకోకుంటే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మంగళవారం గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధికారుల్ని టార్గెట్ చేయడం సరైన విధానం కాదని తెలిపారు. ఐపీఎస్ సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయాలని డిఓపిటికి లెటర్ రాయటం అనైతికమని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న రఘురామకృష్ణంరాజుకి విధి విధానాలను తెలియపరచవలసిన అవసరం దురదృష్టకరమని తెలిపారు. 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 2023 5-1 20
ప్రొహిబిటింగ్ అసోసియేషన్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ పొలిటికల్ యాక్టివిటీ. ఈ 4 రూల్స్ 1969లో ఉన్నటువంటి ఈ 4 రూల్స్ ఆయన వైలేట్ చేశారు. 68 ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్, కండక్ట్ రూల్స్, ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ 1968 రూల్ వైలేట్ చేశారు కాబట్టి ఇతన్ని డిస్మిస్ చేసేయండి సర్వీస్లో నుంచి. ఇతను ఐపీఎస్ ఆఫీసర్గా పనికిరాడు. ఇతను 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశాడు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ డిఐజీ క్యాడర్లో ఉన్నాడు. బహుశా ఐపీఎస్గా ఆయన గత గవర్నమెంట్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినట్టయితే బహుశా ఈయన కూడా డీజీపీ అయి ఉండేవాడేమో. ఆ క్యాడరు వ్యక్తి ఇతను. కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసేయండి సర్వీస్లో నుంచి అని చెప్పేసి ఆయన నిన్న ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్ని మా టీడీపీ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అద్భుతంగా అందిపుచ్చుకుని, సర్వీస్ రూల్స్ నిబంధనల్ని ఉల్లంఘించినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, రాజకీయాల గురించి మాట్లాడినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, ఉరేసేయాలి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని చెప్పేసి డిబేట్లు స్టార్ట్ చేశారు. మంచిదే, మీరు లేవనెత్తినటువంటి అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీరు డిఓపిటికి రాయటం నిజంగా నిజాయితీగా ఒక రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ ఇంత సామాజిక అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల, సర్వీస్ అంశాల పట్ల స్పందించటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం అని అయితే నేను భావిస్తున్నాను. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ సభలో ఆయన అనింది, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారంలో ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఇంకొకళ్ళు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే కొన్ని కాలాల పాటు నిమ్న జాతులకు అధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్న జాతులకి అధికారం. లోకం సుభిక్షం కోసం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో మా ఆర్ట్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు హరహర సుతర స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మార్మ్రోగిన గాంధీనగర్ ప్రాంతం ప్రత్యేకమైన పూలతో శ్రీ అయ్యప్ప స్వామి మండపాన్ని ఏర్పాటు చేసి 18 మెట్లుగా 18 అయ్యప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కనీ విని ఎరుకని రీతిలో అయ్యప్ప భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని మా ఆర్ట్స్ మిత్ర బృందం సభ్యులు చెన్నిపాటి శ్రీను తెలిపారు. విజయవాడ నగరంలో శ్రీ గణపతి ఉత్సవాలు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలతో పాటు అయ్యప్ప భజన కార్యక్రమాలు ప్రతి ఏడాది ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మా ఆర్ట్స్ వారిచే వేలాది మంది అయ్యప్ప భక్తులతో బ్రహ్మశ్రీ రాము గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మరియు భజన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మా ఆర్ట్స్ అధినేత చంటి మిత్ర బృందం సభ్యులు మా ఆర్ట్స్ చంటి, బాబీ, చెన్నుపాటి శ్రీనివాసరావు, అడపాల సత్యనారాయణ, శ్రీ గణపతి, శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి భజన కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీక్షాపరులు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి భాస్కర స్వామి నిర్వహించిన శ్రీ అయ్యప్ప భజన కార్యక్రమం అయ్యప్పలను ఎంతగానో ఆకట్టుకుంది. బ్రహ్మశ్రీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాల పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప భక్తులకి అన్నప్రసాద వితరణ చేశారు. ఎంతో మహిమ కలిగిన అయ్యప్ప దీక్షాపరులు 41 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష పూజా కార్యక్రమాలు చేసి అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లి మాల విరమణ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి వారి మాల ధరించడం అన్ని ప్రాంతాల్లో కూడా గత ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ డిసెంబరు జనవరి మాసంలో లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకొని 41 రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ఠ ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పడి పూజలు అయ్యప్ప స్వామి భజనలు జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని సెంటర్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ గాంధీనగర్లో మా ఆర్ట్స్ అధినేతలు మరి బాబీ కానీ చంటి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి పూజ, వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతాం. మరి మేము పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలి. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అందరి వ్యాపారాలు, అందరి పరిస్థితులు బాగుండాలని కోరుకుంటూ నందు మా ఆర్ట్స్ అధినేత చెంటి గారు, అదేవిధంగా మేస్త్రి గారు ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని మన అయ్యప్ప స్వామి భజని పడి పూజ మరియు భజన కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న స్వాములు అదేవిధంగా నగరంలో ఉన్న అనేక స్వాములు కూడా ఇక్కడ విచ్చేసి ఆ స్వామివారి కృపని పొందాలని చెప్పి చక్కగా ఆశీర్వదన అయ్యారు. సో చాలా సంతోషం. మరి ఇలాంటి ఒక కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి చేసిన చెంటి గారికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి విజయవాడలో కూడా కొత్తగా నూతనంగా అనేక మంది స్వామివారి ఒక మాలని ధరించడం చాలా సంతోషం. ఇక్కడ భవానీలు శివమాల వేసుకున్న మాల ధరించిన స్వాములు, అదేవిధంగా వివిధ స్వాములు అందరూ కూడా ఆశీర్వలయ్యి మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు అందరి స్వాములకి ఈరోజు గాంధీనగర్లో ఏదైతే దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ మా ఆర్ట్స్ నడుపుతూ ఎన్నో మందికి జీవనోపాధి ఇస్తున్నటువంటి చంటి గారు, వాళ్ళ బ్రదర్ బాబీ గారు, అదేవిధంగా ఆడబాల సత్యనారాయణ గారు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి పడిపోచన భజన కార్యక్రమాన్ని ఇక్కడ రాము గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. పెద్ద ఎత్తున స్వాములు, శివమాలలు, భవానీలు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం, వాళ్ళ అయ్యప్ప స్వామి ఒక దీవెనలు, వాళ్ళ తీర్థ ప్రసాదాలు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం చాలా సంతోషం. మనందరికి కూడా బాగా తెలుసు, ఏదైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి జ్యోతి వరకు కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు అందరూ కూడా స్వామివారి దీక్ష తీసుకుని శబరిమలకు బయలుదేరుతున్న తరుణంలో మనకి కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఒక మంచి శుభవార్త చెప్పింది. ఏదైతే గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వాములందరూ కూడా ఇరుముడిని నేరుగా వాళ్ళ ఫ్లైట్లో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏదైతే క్యారియాన్తో తీసుకెళ్లేటువంటి మంచి వెసులుబాటు కల్పించడం స్వాములకి ఎంతో ఉపయోగకరం, మేలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరుముడిని ఎంతో ప్రాముఖ్యంగా ఈరోజు మన విజయవాడ నగరంలో ఉన్న రాజీవ్రాజ్ థియేటర్ దగ్గర మార్ట్స్ చంటి గారు అయ్యప్ప పడి పూజ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యప్పలందరూ ఎంతో నిష్టగా అయ్యప్ప భజన మొదలుపెట్టారు. ఎంతో బాగా అయ్యప్పని ఆరాధన చేయటం అన్నది జరుగుతుంది. అయ్యప్ప ఆశీర్వాదం మా ఆర్ట్స్ చంటి గారికి, అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్కి అందరి మీద ఈరోజు
వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్న వాళ్ళందరికీ ఆ అయ్యప్ప ఆశీర్వాదం ఎల్లవెల్లా ఉండాలి. అయ్యప్ప కొండకి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అయ్యప్ప దర్శనం చేసుకొని మళ్ళీ శుభప్రదంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా అయ్యప్పల ఆశీస్సులు ఉండాలని ఆ అయ్యప్పని వేడుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.